गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की జై. బ్రహ్మర్షి అయిన కశ్యపుల యొక్క భార్య దితి ఈ అధర్మిష్ఠులైన తన పుత్రులను ఈ ప్రపంచంలో పుట్టించటానికి ఇష్టం లేదంట ఆ దితికి. అందువల్ల ఏం చేసిందంటే, ఈ నా కొడుకుల వల్ల లోకమంతా అమంగళం కరుగుపోతుంది, అందరూ కష్టపడిపోతారు, అందుచేత ఎంతవరకు వీళ్ళని పుట్టించకుండా ఉండగలుగుతామో అంతవరకు ఈ లోకానికి క్షేమం అంటూ 100 సంవత్సరాలు గర్భధారణ చేసిందంట దితి. అలా చేస్తూ ఉండేటప్పుడు ఆ అసురులు బయటకు పుట్టాలని వాళ్ళ యొక్క ఆ తపస్సు అనేది ఏం చేసిందంటే, ప్రపంచం అంతా ఒకే చీకటి పడి అక్కడక్కడ అల్లోల పడుతూ ఈ సూర్యుని యొక్క ప్రకాశమే లేకుండా ఇలా అయిపోయిందంట లోకం. ఇలా దిక్పాలకులు, దేవతలు, ఋషులు అందరూ బ్రహ్మదేవుని దగ్గర వెళ్ళి, ఇప్పుడే కదా జగత్ సృష్టి అయింది, అంతలోపల ఏమిటిది ప్రళయంలాగా వచ్చేలాగా ఉంది అని బ్రహ్మదేవుల దగ్గర ప్రార్థించిన వెంటనే, దిగులు పడకండి, వీటన్నిటికీ ఒక కారణం ఉంది, మనల్ని కాపాడుతున్న ఆ సర్వేశ్వరుడు దీన్ని కూడా సరిచేస్తాడు. దీనికి ఏమి కారణం అంటే, ఆ దితి గర్భంలో ఉండే హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు వీళ్ళు పుట్టేదానికి ప్రయత్నిస్తున్నారు, అందుకోసమే ఇలా అమంగళమంతా జరుగుతుంది. అడిగిన వెంటనే, వీళ్ళెందుకు ఇలా గర్భంనికి వచ్చినారు, వీళ్ళ కథ మీరు చెప్పాలి అని ప్రార్థించిన వెంటనే పైన ఈ వైకుంఠ వర్ణన కథని బ్రహ్మదేవులు వాళ్ళకి చెప్పేదానికి ప్రారంభించారు. ఇలా బ్రహ్మపుత్రులైన సనకాదులు పంచషడ్డాయనార్భావాహ పూర్వేషాంపి పూర్వజాహ, 5-6 వయస్సు గల వాళ్ళు ఇలా భగవంతుని గురించి మనము విన్నాము, ఆ భగవంతుడు వైకుంఠంలోనే ఉంటాడు అనేది అందరికీ తెలుసు, ఆ భగవంతుణ్ణి వైకుంఠంలో వెళ్ళి దర్శించాలని వీళ్ళకి ఆశ. అలాగని అన్ని లోకాలు చుట్టుకుంటూ ఇప్పుడు చివరిగా వైకుంఠ దర్శనం కోసం వస్తున్నారు. అప్పుడు వస్తూ ఉండేటప్పుడు అక్కడ వైకుంఠాన్ని చూశారు. ఆ వైకుంఠం ఎలా ఉంటుంది అని బ్రహ్మదేవులు వర్ణించేటప్పుడు అక్కడ ఉండే వాళ్ళందరికీ భగవత్ స్వరూపమే. వాళ్ళకి ఇక్కడ గోవిందుడు, గోపాలుడు, జనార్దను, విశ్వనాథుడు అని ఏ పేరు ఉండదు, వాళ్ళ రూపాలు ఉండవు. భగవంతుని యొక్క రూపాలు, భగవంతుని యొక్క చతుర్భుజం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఇలా భగవంతుని యొక్క రూపాలతోనే ఇలా చుడుతూ ఉంటారు. అక్కడ ఎవరికి కూడా మన భూలోకంలో ఉండే కామక్రోధ లోభములు, దోషములు ఏవి ఉండవు. అలాంటి పరమ పవిత్రమైన వైకుంఠానికి ఇలా దర్శనం చెయ్యాలి అంటూ సనకాదులు ఇలా బయలుదేరి లోపలికి వచ్చారు. ఇలా లోపలికి వచ్చి చూస్తే ఏమి ఆశ్చర్యం అంటే, అక్కడ మొట్టమొదటి ఉండేది నైశ్రేయసం అనే ఒక వనం, ఉద్యానవనం. ఆ ఉద్యానవనం చాలా పెద్దది. ఆ నైశ్రేయసం అనే వనం దాటిన వెంటనే తర్వాత 7 ద్వారములు తర్వాత 7వ ద్వారం తర్వాత క్షీరాబ్దిలో భగవంతుడు ఆనందకరంగా ఇలా ఆదిశేషుడిపై శేషసాయిగా పడుకొని ఉంటాడు. అలాంటి భగవంతుణ్ణి ఉపనిషత్తు స్తోత్రం చేస్తుంది, మహాలక్ష్మి పాదసేవ చేస్తుంది, వేదములు స్తోత్రం చేస్తుంది, తర్వాత అక్కడుండే భాగవతులందరూ స్తోత్రం చేస్తారు. ఇలాగ అందరూ ఆనందకరమైన వైకుంఠం ఇలా ఉంటుంది, దాన్ని దర్శనం చెయ్యాలి అంటూ ఇలా వచ్చిన ఆ సనకాదులు మొట్టమొదటి ఆ నైశ్రేయసం మన వనాన్ని చూశారు. అక్కడ ఏం ఆశ్చర్యం అంటే, ఇప్పుడు మనకి భూలోకంలో మనకు వచ్చే ఆ ఋతువుల్లో పండ్లే పండుతాయి, కానీ అక్కడ 365 రోజులు అన్ని ఫలములు, అన్ని పువ్వులు ఇలా కాస్తున్నాయంట. అలాంటి ఒక ఆశ్చర్యాన్ని చూస్తూ ఇలా మొదటి ద్వారాన్ని తెరుచుకుంటూ లోపలికి వస్తే అప్పుడు అక్కడ ఒక ఆశ్చర్యాన్ని చూశారంట. మొదటి ఆశ్చర్యం ఏమిటంటే, ఈ మొదటి ద్వారం తెరిచిన వెంటనే అక్కడ ఒక నైశ్రేయసం అనే వనం, ఆ వనం మధ్యలో ఒక సరస్సు. ఆ సరస్సు ఎలా ఉందంటే, మన సాధారణంగా ఉండే సరస్సు కాదు, అదంతా అక్కడ మెట్లు ఉన్నాయి. మెట్లు అన్నీ ఇలా బంగారంతో చేసిన మెట్లు. ఆ బంగారంలో మరకతం, వజ్రం, వైదూర్యం అంతా పెట్టుందంట. శుద్ధ స్ఫటికమైన జలం, పెద్ద సరస్సు. ఆ సరస్సులో ఏముందంటే, సాధారణంగా సరస్సులో మనకు తామర పువ్వులు ఉంటాయి, అది అందరికీ తెలుసు. కానీ ఇక్కడ ఏమి ఆశ్చర్యం అంటే, ఆ సరస్సులో తామర పువ్వు లేదంట, మల్లి పువ్వులు ఇలా నీటి నుంచి బయటకు వచ్చి అక్కడ ఒక చెట్టు ఉందంట, ఆ చెట్టు పైన ఇలా చుట్టుకుంటూ నీటి నుంచి మల్లెపూలు వచ్చిందంట. నువ్వు ఏ షోడశోపచారం చేసినా కానీ నీటి నుంచి మల్లెపూలు రాదు, తర్వాత సాధారణమైన భూమిలో తామర పువ్వు రాదు. ఇది ప్రకృతి.
కానీ అక్కడ ఏం ఆశ్చర్యం అంటే ఆ మల్లెపూలు జలంలో ఇలా వికసించి వాళ్ళని ఇక్కడికి వచ్చి నన్ను తీసుకెళ్ళును పిలిచేలాగా చూస్తుందంట. దాని వాసన చూసి ఇలాంటి వాసన ఎక్కడ కూడా మనము ఇలాంటి వాసన మనం పీల్చలేదే, అలాంటి వాసన అనేది అంత ఆనందకరంగా ఉంది అంటూ వాళ్ళు దాన్ని ఆలోచించుకుంటూ ఏమి ఆశ్చర్యం అంటూ ఇలా సంతోషపడుతూ మొదటి ద్వారాన్ని దాటుకొని రెండో ద్వారమైన ఆ తలుపుని తెరిచారు. ఇలా రెండో ద్వారాన్ని తెరుచుకొని లోపల వస్తే అక్కడ ఒక ఆశ్చర్యాన్ని చూస్తున్నారు. ఇక్కడ ఏమి ఆశ్చర్యం అంటే ఒక నైశ్రేయసం అనే వనం చెప్పినాను కదా, అది ఆ వనంలో ఒక అందమైన మంటపం అంట. ఆ మంటపం అనేది సాధారణంగా ఇప్పుడు సిమెంట్తో రాళ్లతో కట్టినది కాదు, అది కూడా బంగారుతో చేసిన మంటపం. ఆ మంటపం లోపల ఒక సింహాసనం, ఆ సింహాసనం కూడా బంగారుతో చేసి ఇలా దాంట్లో కూడా మరకత వజ్ర వైదూర్యం అంతా పెట్టి ఇలా బాగా కూర్చునే దానికి చోటంతా ఉందంట. అది ఎందుకంటే భగవంతుడు అక్కడ వచ్చి కూర్చుంటారంట. అప్పుడప్పుడు ఇలా వచ్చి కూర్చుంటారంటే మనం ఏం చేస్తాము, ఎవరైనా సేవకుల్ని పిలిచి దాన్ని శుద్ధం చేసి పెట్టు, భగవంతుడు వచ్చి కూర్చుంటాడనిగా చెప్తాము. కానీ ఇక్కడ ఏమి ఆశ్చర్యాన్ని ఈ సనకాదులు చూసినారంటే సాక్షాత్తు మహాలక్ష్మి తన నాచుడైన ప్రభువుడు ఇక్కడికి వచ్చి కూర్చుంటారు అని తెలుసుకొని మహాలక్ష్మి ఏం చేస్తుందంటే తన చేతిలో ఉండే ఆ పద్మములతో ఆ చోటును ఇలా ఊడుస్తూ శుభ్రం చేస్తుందంట. సాక్షాత్ మహాలక్ష్మి, సాక్షాత్ మహాలక్ష్మియే తన భర్త కోసం ఇలా శుభ్రం చేస్తోంది అని ఆశ్చర్యంగా మహాలక్ష్మిని చూసుకుంటూ ఇలా రెండో ద్వారం దాటి మూడో ద్వారాన్ని తెరిచారు. ఇలా మూడో ద్వారాన్ని తెరుచుకొని లోపలికి వస్తే అక్కడ ఒక ఆశ్చర్యాన్ని చూశారు. ఏం చూసినారంటే నారదాది భాగవతులందరూ కూర్చొని అక్కడ భగవంతుని గురించి స్మరిస్తూ అక్కడ కన్నీరు కారుస్తూ భక్తితో పాటు భగవంతుని గురించి గానం ఇలా పాడుకుంటూ భగవద్గుణం చెప్పుకుంటూ ఇలా నారదాది భాగవతులు ఉన్నారు. వాళ్ళ చిత్తాన్ని ఎలా అయినా చెడపాలి అంటూ అక్కడ అప్సరసు స్త్రీలు ఇలా వస్త్రమంతా సరిగ్గా వేసుకోకుండా ఇలా వాళ్ళ ముందు చుట్టూ వస్తున్నారంట. అలా చుట్టూ వస్తూ ఉండేటప్పుడు వీళ్ళని చూసి వాళ్ళ చిత్తం మారుతుంది అనుకొని వాళ్ళు వచ్చేటప్పుడు ఈ భాగవతులందరూ ఆ భజనానందంలో ఉంటూ ఇలా తెలిసిపోయి ఉండేటప్పుడు అహేళనంగా అప్సరస స్త్రీలను చూసినారంట. ఈ భజనానందానికి ముందు ఈ విషయమన్నీ ఏమి అని ఇలా చూసేలాగా ఆ భాగవతులు ఆ అప్సరస స్త్రీలు చూసిన వెంటనే ఆ అప్సరస స్త్రీలందరూ ఇలా తలను కిందకి దింపేసి వాళ్ళు కూడా సిగ్గుతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు అనే ఆశ్చర్యాన్ని ఈ మూడో ద్వారంలో చూసి ఆ తర్వాత నాలుగో ద్వారం తెరుచుకుంటూ ఇలా లోపలికి వచ్చారు. ఇలా నాలుగో ద్వారాన్ని తెలుసుకొని లోపలికి వస్తే అక్కడ నైశ్రేయసం అనే వనం ఉంది అని చెప్పినాను కదా, ఆ దాంట్లో చూస్తే దండిగా పువ్వులు ఇలా ఉన్నాయంట. ఆ పువ్వులు మన భూలోకంలో చూడలేని పువ్వులు, అలాంటి పువ్వులు దాంట్లో నుంచి వచ్చే వాసన ఇలా ఆశ్చర్యంతో చూసేటప్పుడు ఆ పువ్వులో ఉండే ఆ తేనెను తాగేదానికి ఇలా రెక్క పురుగులు దాన్ని చుడుతూ వస్తుందంట. సాధారణంగా అది చుట్టేటప్పుడు ఏం చేస్తుంది, ఇలా తన రెక్కని ఇలా వచ్చి కొట్టుకుంటూ రీని చెప్పుకుంటూ కదా అది చుడుతుంది. అది భూలోకంలో. కానీ ఇది వైకుంఠం కాబట్టి భూలోకంలో ఉండే వాసన ఉండే అక్కడ మనం చెప్తున్నాము, ఇక్కడ కూడా వచ్చి అదే చెప్పాలా, ఇక్కడికి వచ్చి మనం భగవన్నామం చెప్తాము అంటే రీని చెప్పకుండా హరి 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 అంటూ నామ సంకీర్తనం చేసుకుంటూ ఇలా ఆ పువ్వులను తిరుగుతూ ఆ తేనె తాగింది ఈ రెక్క పురుగులు అనే ఒక ఆశ్చర్యాన్ని చూసి ఇక్కడ ఈ పురుగులు కూడా భగవన్నామం చెప్తుందే అని సంతోషంతో ఇలా చూసుకుంటూ ఐదో ద్వారాన్ని తెరుచుకుంటూ లోపలికి వచ్చారు. ఇక్కడ ఐదో ద్వారాన్ని తెలుసుకుంటూ లోపలికి వస్తే ఒక ఆశ్చర్యం, అక్కడ భాగవతులు భగవత్ సేవకులు అందరూ భగవంతుని యొక్క చరణారవిందంలో ఉండే పువ్వులన్నిటినీ అక్కడి నుంచి బయటకు తీసుకెళ్తున్నారంట. అక్కడ చూస్తే ఏంది, ఇప్పుడు ఒక వనంలో అక్కడ మనం పువ్వులు చూస్తున్నాం కదా, ఆ పువ్వులు అంటే అది కాదు. మన భూలోకంలో భగవంతుని యొక్క చరణారవిందో ఏ పువ్వులు కానీ మనం పెడుతున్నామో అవన్నీ వైకుంఠంలో ఉండే భగవంతుని యొక్క చరణారవిందానికి వెళ్ళిపోతుందంట. ఇప్పుడు ఒక్కరు ఇద్దరు పెడితేనే ఇంత పువ్వులు ఉన్నాయి, కోట్లాది మందులు పెట్టినారంటే ఎన్ని పువ్వులు ఉంటాయి. వాటిని అన్నిటినీ ఒక యంత్రంతో తీసుకొని ఈ భగవత్ సేవకులందరూ అక్కడి నుంచి తీసుకెళ్తూ ఉండే సమయంలో ఈ ఒక ఆశ్చర్యాన్ని చూసినారంట. ఏమి ఆశ్చర్యం అంటే ఇన్ని పువ్వులు ఇలా వెళ్తూ ఉండేటప్పుడు తులసిని మాత్రం భగవంతుడు దాన్ని ఇవ్వకుండా తులసిని మళ్ళీ తీసుకొని తన చరణారవిందంలోనే పెట్టుకున్నాడంట. ఆ తులసి పైన భగవంతుని యొక్క ఆశ. ఇలాంటి ఆశ్చర్యాన్ని
అక్కడ ఉండే పువ్వులన్నీ చూసింది. ఇది వైకుంఠం కాబట్టి అన్నిటికీ చైతన్యం ఉందంట. అప్పుడు ఆ పువ్వులన్నీ అనుకునిందంట. భూలోకంలో ఉండే పువ్వులైతే, సాధారణంగా ఉండే పువ్వులంటే ఆ తులసి ఏం చేసింది, తులసిని మాత్రం తీసి పెట్టుకున్నాడు, అప్పుడు భగవంతుని తిడతారు ఇక్కడ భూలోకంలో ఉండే వాళ్ళైతే. కానీ వైకుంఠంలో ఉన్నందువల్ల కామక్రోధం లేదు కాబట్టి అక్కడ ఉండే పువ్వులన్నీ అనుకున్నాయంట, ఈ తులసి ఏమి భాగ్యం చేసింది, యస్మిన్ తపస్సు మనసో బహుమానయంతి అంటూ ఈ తులసి ఏమి భాగ్యం చేసింది, ఆ భాగ్యం మనం కూడా చేసినామంటే భగవంతుని యొక్క చరణారవిందంలో నిరంతరంగా ఉండవచ్చు కదా అంటూ తులసి యొక్క భాగ్యం గురించి అన్ని పువ్వులు పాడినాయి అనే ఆశ్చర్యాన్ని చూస్తూ ఇలా 5వ ద్వారం తెరుచుకుంటూ లోపలికి వచ్చినారు. లోపలికి వచ్చిన తర్వాత ఆరో ద్వారం తెలుసుకుంటూ ఇలా చూస్తే అక్కడ కూడా ఒక ఆశ్చర్యాన్ని చూసినారు. అదేమిటంటే మొదట చెప్పినలాగే పెద్ద సరస్సు, ఆ సరస్సులో ఇలాగనే ఆ మెట్లన్నీ బంగారంతో చేసింది, శుద్ధ స్ఫటికమైన జలము. ఆ జలముని తీసుకొని వచ్చేదానికి తన సఖ్యులతో పాటు మహాలక్ష్మి వచ్చిందంట. అక్కడ ఎందుకు వచ్చిందంటే అక్కడి నుంచి తీర్థం తీసుకెళ్ళి భగవంతుని యొక్క పాదసేవ చెయ్యాలి, అది మహాలక్ష్మి యొక్క ఆశ. ఇలా తీర్థాన్ని ఇలా తీసేటప్పుడు ఒక ఆశ్చర్యం, మహాలక్ష్మి తన ముఖాన్ని ఆ స్ఫటికంగా ఉండే జలంలో చూసిందంట. చూసిన వెంటనే తన అందంలో తానే ఇలా మాయమైపోయిందంట. ఏమి అందం, మనం ఇలా అందంగా ఉన్నంటే భూలోకంలో నాలుగంటే అందగత్తి ఎవరైనా ఉన్నారా, నేను అందమైన వాడిని, అందమైన దాన్ని అంటూ మనం అహంభావంతో ఉంటాం. కానీ అక్కడ మహాలక్ష్మి అలా కాకుండా మనకు ఇంత అందం వచ్చినదికి కారణం ఏమిటంటే, ఒకరోజు ఆశతో మహావిష్ణువు మన భర్త మనకు ఒక ముద్దు ఇచ్చాడు కదా, ఆ ముద్దు పెట్టినది వల్లే మనకి ఇంత అందం అంటూ ఈ తన అందాన్ని కూడా భగవదర్పణం చేసి ఆ తీర్థంను తీసుకువెళ్ళేలాగా ఇలాంటి ఆశ్చర్యాన్ని చూసుకుంటూ ఇలా లోపలికి వచ్చి పరమానందంతో 7వ ద్వారం తెరిచి ఇలా భగవంతుని చూడాలి అంటూ ఇలా వచ్చేటప్పుడు అక్కడ చూస్తే 2 ఉన్నారంట. వాళ్ళు కూడా ఎలాగుంటే చతుర్భుజంతో గదని పెట్టుకొని, కానీ ముఖంలో ప్రసన్నత లేకుండా జయ విజయలు నిలబడుకున్నారంట. సరే మనం పర్లేదు, వాళ్ళు ఉంటే ఏమీ భగవంతుని మనము దర్శనం చేస్తామంటూ ఇలా లోపలికి వస్తూ ఉండేటప్పుడు ఈ జయ విజయలు ఏం చేసినారంటే ఒక పెద్ద కర్రను మధ్యలో బట్టి మీరు లోపలికి వెళ్ళకూడదు అని వాళ్ళని ఆపేసినారు. ఇలా ఆపేసిన వెంటనే ఆ సనకాదులకి కోపం వచ్చింది. మాలాంటి వాళ్ళకు దర్శనం ఇచ్చేదానికి కదా భగవంతుడు లోపల ఉన్నాడు, అంతేకాకుండా ఇలాంటి వైకుంఠంలో ఉంటూ కామక్రోధంతో లోపలికి వెళ్ళొద్దు, బయటకు రావద్దు అని మీరు ఉంటున్నారు కదా, అందుచేత ఈ కామక్రోధ లోభమంతా ఉండే ఈ అసుర జన్మాలు మీరు పుట్టవలసిందిగా శాపం ఇస్తున్నాను అంటూ సనకాదులు జయవిజయులకి శాపం ఇచ్చినారు. శాపం ఇచ్చిన వెంటనే వాళ్ళకి భయం వచ్చేసింది. నమస్కారం చేసి, పైన మేము తప్పు చేస్తున్నాను, మమ్మల్ని మన్నించండి, కానీ మీరు ఒక అనుగ్రహం చెయ్యాలి, మీ శాపం వల్ల మేము ఎలాగో అసుర యోనిలో పుడతాము, పుట్టిన తర్వాత మాకు మోహం మాత్రం రాకుండా ఉండేదానికి మీరు అనుగ్రహం చేయాలి. మోహం అంటే ఏమిటంటే భగవంతుడు శాశ్వతం కాదు, ఈ లోకమే శాశ్వతం అంటూ ఇలా మనం సంసార జీవితంలోనే ఉంటూ మాయలో పడిపోయి ఎప్పుడు కానీ భగవంతుని చరణారవిందాన్ని చేరుకోవాలి అనే స్మరణ లేకుండా ఉండిపోయేదే దానికి మోహంని పేరు. ఇలాంటి మోహం మాత్రం మాకు ఉండకూడదు అంటూ ప్రార్థన చేసి ఆ జయ విజయులు సనకాదులు చెప్పినారు. ఇలా వీళ్ళు మాట్లాడుతూ ఉండేటప్పుడు ఏమిటంటే లోపల నుంచి భగవంతుడు ఆయనే బయలుదేరి వచ్చినారంట. ఇలా వచ్చేటప్పుడు ఈ సనకాదులకు దర్శనం ఇయ్యాలి అంటూ భగవంతుడు ఆ వయ్యారంగా మహాలక్ష్మితో పాటు గరుడుని పైన చెయ్యి వేసుకొని ఒక తన కుడి చేతిలో తామరను పెట్టుకొని ఇలా తిప్పుకుంటూ దర్శనం ఇచ్చేదానికి వచ్చినారంట ఆ సనకాదులకు. ఇలా భగవంతుణ్ణి చూసిన వెంటనే సనకాదులు సాష్టంగా నమస్కారం చేసి, మిమ్మల్ని చూడాలనే ఇంత ఆశగా ఇక్కడికి వచ్చినాను, మా పితృదేవులైన మా పితామహులైన మా తండ్రి అయిన బ్రహ్మదేవులు మీ గురించి మా దగ్గర దండిగా చెప్పినారు, అలాగ చెప్పేటప్పుడు చెవిద్వారం దారిగా మీరు మా మనస్సులోకి వచ్చి ఒక రూపాన్ని మేము ధ్యానం చేసుకుంటూ ఉన్నాము, అలాంటి ప్రభువులైన మిమ్మల్ని చూసేదానికి ఇప్పుడు ఇక్కడికి వచ్చినాము, అలాంటి ప్రభులైన మీ దర్శనం మాకు దక్కింది, మీరు అనుగ్రహం చెయ్యాలి అంటూ ఇలా నమస్కరించి భగవంతుని దగ్గర ప్రార్థించారు. మీ చరణారవిందాన్ని ఆశ్రయించిన భాగవతులు
ఆ భజనానందంలో ఉండేటప్పుడు స్వర్గం వైకుంఠం కూడా వద్దని మిమ్మల్ని ఇలా అనుభవిస్తూ ఉండే అలాంటి గొప్ప వైకుంఠంలో ఉండే మిమ్మల్ని దర్శనం చేయాలని ఇక్కడికి వచ్చినాము. అలాంటి మిమ్మల్ని దర్శనం చేసి చాలా ఆనందంతోనూ ఉన్నాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు మమ్మల్ని చూడకూడదు అని చెప్పిన వెంటనే వీళ్ళు కోపపడ్డారు. కానీ మేము వీళ్ళపైన కోపంతో మీ దగ్గర పనిచేసే ఆ పార్షదులనే మేము శపించినాము. అది సరికాదు. అలాగా మీ దగ్గర పనిచేసే ఆ పార్షదుల్ని మేము శపించినందువల్ల మీరు నాకు నరకాది లోకానికి పంపించినా కూడా సరే, మేము దాన్ని ఆమోదిస్తాము. ఎందుకంటే మీలాంటి ప్రభువుల్ని దర్శనం చేసేదే మా భాగ్యం. ఈ దర్శన భాగ్యం కోసం నేను నరకం కూడా పోతాను, కానీ మేము చేసింది తప్పు అంటూ సనకాదులు భగవంతుని దగ్గర ఇలా నమస్కరించి ప్రార్థన చేసినారు. దానితో ఈ అధ్యాయం పూర్తవుతుంది. పైన అందరం కలిసి పారాయణం చేస్తాం. అథ పంచదశోऽధ్యాయः मैत्रेय उवाच प्राजापत्यं तु तत्तेजः परतेजोहनं दितिः दधार वर्षाणि शतं शङ्कमाना सुरार्दनात् लोके तेन हता लोके लोकपालाः तौजसः न्यवेदयन् विश्वसृजे ध्वान्तौ यतिकरं दिशां देवाऊचुः तमयेतद्विभो वेत्थ संविघ्नायद्वयं भृशं न ह्यव्यक्तं भगवतः कालेनास्पृष्टवर्त्मनः देवदेव जगद्धातः लोकनाथ शिखामणे परेषाम् अपरेषां त्वं भूतानामसि भाववित् नमो विज्ञानवीर्याय माययेदमुपेयुषे गृहीत गुणभेदाय नमस्ते अव्यक्तयोनये ये त्वानन्येन भावेन भावयन्ति आत्मभावनम् आत्मनि प्रोतभुवनं परं सदसदात्मकम् तेषां सुपक्कयोगानां जितश्वासेन्द्रियात्मनां लब्धयुष्मत्प्रसादानां न कुतश्चित् पराभवः यस्य वाचा प्रजाः सर्वाः गावः तन्त्येव यन्त्रिताः हरन्ति बलिमायत्ताः तस्मै मुख्याय ते नमः सत्वं विधत्स्व शम्भूमन् तमसा लुप्तकर्मणाम् अदभ्रदयया दृष्ट्या आपन्नान् अर्हसीक्षितुम् एष देवदितेर्गर्भः ओजः काश्यपमर्पितम् दिशः तिमिरयन् सर्वाः वर्धते अग्निरिवैधसी मैत्रेय उवाच सप्रहस्य महाबाहो भगवान् शब्दगोचरः प्रत्याचष्ट आत्मभूर्देवान् प्रीणन् रुचैरया गिरा ब्रह्मोवाच मानसा मे सुतायुष्मद् पूर्वजाः
सनकादयः चेरुः विहाय सालोकान् लोकेषु विगतस्पृहाः तयेकदा भगवतः वैकुण्ठस्य अमलात्मनः ययुर्वैकुण्ठनिलयं सर्वलोकनमस्कृतं वसन्ति यत्र पुरुषाः सर्वे वैकुण्ठमूर्तयः ये अनिमित्तनिमित्तेन धर्मेण आराधयन् हरिं यत्र चाद्यः पुमानास्ते भगवान् शब्दगोचरः सत्वं विष्टभ्य विरजं स्वानां नो मृडयन् वृषः यत्र नैश्रेयसं नाम वनं कामदुघैः द्रुमैः सर्वर्तुश्रीभिः विभ्राजत् कैवल्यमिव मूर्तिमत् वैमानिकाः सललनाः चरितानि यत्र गायन्ति लोकशमलक्षपनानि भर्तुः अन्तर्जले अनुविकसन्मधु माधवीनां गन्धेन खण्डितधियोऽपि अनिलं क्षिपन्तः पारावतान्यभृत सारसचक्रवाक दात्यूहहंसशुकतित्तिरि बर्हिणां यः कोलाहलो विरमते अचिरमात्रमुच्चैः भृङ्गाधिपे हरिकथामिव गायमाने मन्दारकुन्द कुरबोत्पलचम्पकार्न पुन्नागनागबकुलाम्बुज पारिजाताः गन्धेर्चिते तुलसिकाभरणेन तस्याः यस्मिंस्तपः सुमनसो बहुमानयन्ति यत्सङ्कुलं हरिपदान् अतिमात्रदृष्टैः वैदूर्यमारकत हेममयैर्विमानैः येषां बृहत् कटितटाः स्मितशोभिमुख्यः कृष्णात्मनां नरजः आदधुः उत्स्मयाद्यैः श्रीरूपिणी क्वणयति चरणारविन्दं लीलाम्बुजेन हरिसद्मनि मुक्तदोषाः संलक्ष्यते स्फटिककुड्य उपेतहेम्णी सम्मार्जतीव यदनुग्रहणेऽन्ययत्नः वापीषु विद्रुमतटासु अमलामृताप्सु प्रेष्यान्विता निजवने तुलसीभिरीशम् अभ्यर्च्यति स्वलकमुन्न समीक्ष्य वक्त्रम् उच्छेषितं भगवतेत्यमताङ्ग यच्छ्रीः यन्नौ व्रजन्ति अगभिदो रचनानुवादात् शृण्वन्ति येऽन्यविषयाः कुकथामतिघ्नीः यास्तु श्रुताः
हतभगैः नृभिरात्तसारान् तांस्तान् क्षिपन्ति अशरणेषु तमस्सु हन्त येभ्यर्थितामपि च नो नृगतिं प्रपन्नाः ज्ञानं च तत्त्वविषयं सह धर्मयत्र नाराधनं भगवतः वितरन्त्यमुष्य सम्मोहिता विततया बत माययाति यच्चौरजन्ति अनिमिषां वृषभानुवृत्त्या दूरेयमाह्युपरिणः स्पृहणीयशीलाः भर्तुर्मिथः सुयशसः कथनानुराग वैक्लव्यबाष्पकलया पुलकीकृताङ्गाः तद्विश्वगुर्वधिकृतं भुवनैकवन्द्यं दिव्यं विचित्रविबुधाग्र्य विमानशोचिः आपुः परां मुदमपूर्वमुपेत्य योग मायाबलेन मुनयः तदथो विकुण्ठम् तस्मिन्नतीत्य मुनयः षडसज्जमानाः कक्षाः समानवयसावथ सप्तमायां देवौ अचक्षत गृहीतगदौ परार्ध्य केयूरकुण्डलकिरीट विटङ्कवेषौ मत्तद्विरेफवनमालिकया निवीतौ विन्यस्तयासित चतुष्टयबाहुमध्ये वक्त्रं भुवा कुटिलया स्फुट निर्गमाभ्यां रक्ते क्षणेन च मनाग्रभसं दधानो द्वार्येतयोः निविविशुः मिषतोरपृष्ट्वा पूर्वा यथा पुरट वज्रकपाटिकायाः सर्वत्र ते अभिशमया मुनयस्वदृष्ट्या ये सञ्चरन्ति अविहता विगताभिशङ्काः तान् वीक्ष्य वातरशनान् चतुरः कुमारान् वृद्धान् दशार्धवयसः विदितात्मतत्त्वान् वेत्रेण चास्खलयताम् अतदर्हणांस्तो तेजो विहस्य भगवत्प्रतिकूलशीलौ ताभ्यां मिषत् स्वनिमिषेषु निषिध्यमानाः स्वर्हत्तमाह्यपि हरेः प्रतिहारपाभ्याम् ऊचुः सुहृत्तम दिदृक्षितभङ्गईषत् कामानुजेन सहसात उपप्लुताक्षाः मुनय ऊचुः को वामिहैत्य भगवत् परिचर्ययोच्चैः तद्धर्मिणां निवसतां विषमस्वभावः तस्मिन् प्रशान्तपुरुषे गतविग्रहे वां को वा आत्मवत् कुहकयोः परिशङ्कनीयः
न ह्यन्तरं भगवतीह समस्तकुक्षौ आत्मानमात्मनि नभः नभसीव धीराः पश्यन्ति यत्र युवयोः सुरलिङ्गिनोः किं व्युत्पादितं ह्युदरभेदि भयं यतोऽस्य तद्वाममुष्य परमस्य विकुण्ठभर्तुः कर्तुं प्रकृष्टमिह धीमहि मन्दधीभ्यां लोकानितो व्रजतमन्तरभावदृष्ट्या पापीयसः त्रय इमे रिपवोऽस्य यत्र तेषामितीरितम् उभौ अवधार्य घोरं तं ब्रह्मदण्डम् अनिवारणम् अस्त्रपूगैः सद्यो हरेः अनुचरो उरुबिभ्यतस्तत् पादग्रहौ अपतताम् अतिकातरेण भूयादघो निभगवद्भिः अकारिदण्डः यो नो हरेत सुरहेलनमप्यशेषम् मा वो अनुतापकलया भगवत्स्मृतिघ्नः मोहो भवेदिह तु नौ व्रजतोरधोधः एवं तदैव भगवान् अरविन्दनाभः स्वानां विबुध्य सदतिक्रममार्यहृद्यः तस्मिन् ययौ परमहंसमहामुनीनाम् अन्वेषणीयचरणौ चलयन् सहश्रीः त्वन्त्वागतं प्रतिहृतौ पयिकं स्वपुंभिः ते चक्षताक्षविषयं स्वसमाधिभाग्यम् हंसश्रियोः व्यजनयोः शिववायुलोलत् शुभ्रातपत्रशशिकेसर शीकराम्बुम् कृत्स्नप्रसादसुमुखं स्पृहणीयधाम स्नेहावलोककलया हृदि संस्पृशन्तम् श्यामे पृथौ उरसि शोभितया श्रिया स्वः चूडामणिं सुभगयन्तमिव आत्मधिष्ण्यम् पीतांशुके पृथुनितम्बिनि विस्फुरन्त्या काञ्च्यालिभिः विरुतया वनमालया च वल्गुप्रकोष्ठवलयं विनतासुतांसे विन्यस्तहस्तमितरेण धुनानमब्जम् विद्युक्षिपत् मकरकुण्डलमण्डनार्ह गण्डस्थलोन्नसमुखं मणिमत्किरीटं दोर्दण्डषण्डविवरे हरतापराध्य हारेण कन्धरगतेन च कौस्तुभेन अत्रोपसृष्टमिति चोत्स्मितमिन्दिरायाः स्वानां धिया विरचितं बहुसौष्ठवाढ्यम् मह्यं भवस्य भवतां च भजन्तमङ्गम् नेमुर्निरीक्ष्य न वितृप्तदृशो मुदाकैः
ఇది ఒక అందమైన శ్లోకం. సనకాదులు సాక్షాత్ బ్రహ్మనిష్ఠులతో సమానం. ఎందుకంటే జగత్ సృష్టి ప్రారంభంలో సృష్టి అయిన వారు. ఈ కామక్రోధ లోభమోహ మదమాత్సర్యం ఇవన్నీ కాకుండా హరిశరణం అంటూ మొట్టమొదటి నుంచే ఈ భాగవత ధర్మంలోనూ సన్యాస మార్గంలోనూ ఉండే ఆ సనకాదులకు ఈ లోకంలో ఉండే విషయాలు దీంట్లో కూడా వాళ్ళకి ఇష్టం లేదు, ఇచ్చా లేదు. ఇలా ఉండే సనకాదులు పరమ పవిత్రులు ఇలా వైకుంఠంకి వెళ్ళిన సమయంలో భగవంతుడు తన యొక్క చరణారవిందంలో ఉండే ఆ తులసిని వచ్చే మకరందం ఇలా ఒక్కొక్క ద్వారాన్ని దాటుకుంటూ ఈ సనకాదుల యొక్క ముక్కు ద్వారం వల్ల లోపలకు వెళ్ళి మనస్సు లోపలికి వెళ్ళి ఇలా వాళ్ళు వాసన చూసిన వెంటనే వాళ్ళకి ఏమైంది అంటే ఒక్క నిమిషం రోమాంచం ఏర్పడి అలా ఆహా అనేసినారంట. దేనికి కూడా ఇలాగా దేనికి సమ్మోహనం కాని వాళ్ళు ఈ భగవంతుని యొక్క ఆ చరణారవిందంలో ఉండే తులసి వాసనతో ఇలా సమ్మోహమయ్యారు అనేది ఈ శ్లోకం యొక్క అర్థం. అదే ఈ శ్లోకం పైన అందరూ కలిసి పారాయణం చేస్తాం. తస్యారవిందనయనస్య పదారవింద కింజల్కమిశ్రతులసీ మకరందవాయుః అంతర్గతః స్వవివరేణ చకార తేషాం సంక్షోభం అక్షరజుషామపి చిత్తతన్వోః తే వా అముష్యవదనాసిత పద్మకోశం ఉద్వీక్ష్య సుందరతరాధర కుందహాసం లబ్ధాశిషః పునరవేక్ష్య తదీయమంఘ్రి ద్వంద్వం నఖారుణమణిశ్రయనం నిదధ్యుః పుంసాం గతిం మృగయతామిహ యోగమార్గైః ధ్యానాస్పదం బహుమతం నయనాభిరామం పౌంస్నం వపుః దర్శయానమనన్యసిద్ధైః ఔత్పత్తికైః సమగృణన్ యుతమష్టభోగైః కుమారావూచుః యోऽन्तर्हितो హృది గతోపి దురాత్మనాం త్వం సోద్యైవ నో నయనమూలం అనంతరాద్ధః యర్హ్యేవ కర్ణవివరేణ గుహాం గతో నః పిత్రాణువర్ణితరః భవదుద్భవేన తం త్వాం విదామ భగవన్ పరమాత్మతత్వం సత్వేన సంప్రతిరతిం రచయంతమేషాం యత్తేనుతాపవిదితైః దృఢభక్తియోగైః ఉద్గ్రంథయో హృది విదుః మునయో విరాగాః నాత్యంతికం విగణయంత్యపి తే ప్రసాదం కిం తు అన్యదర్పితభయం భ్రువవున్నయైస్తే ఏంగత్వదంఘ్రిశరణా భవతః కథాయాః కీర్తన్యతీర్థయశసః కుశలారసజ్ఞాః కామం భవః స్వవృజినైః నిరయేషు నస్తాత్ చేతోలిబద్యదిను తే పదయోరమేత వాచశ్చనః తులసివత్ యది తేంఘ్రిశోభాః పూర్యేతనో గుణగణైః యది కర్ణరంధ్రః
प्रादुश्च कर्त्सयदिदं पुरुहूतरूपं तेनेश निर्वृतिमवापुरलं दृशो नः तस्माइदं भगवते नमयिद्विधेम योऽनात्मनां दुरुदयो भगवान् प्रतीतः। श्रीहरये नमः। इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां तृतीयस्कन्धे जयविजययोः सनकादिशापो नाम पञ्चदशोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय।